డ్రైన్లు పూడిక తీయక కాలనీ వాసులు ఇబ్బందులు. డ్రైన్లు నిర్మించారు కానీ వాటిని ఏళ్లు గడుస్తున్నా పూడికలు తీయకపోవడంతో నానా చెత్తా చెదారం ఏర్పడి తద్వారా దోమలు ప్రబలి కాలనీవాసులకు వ్యాధులు ప్రబలి ఆసుపత్రి పాలవుతున్నారని కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామ రాజాజీనగర్ ఎఫ్సిఐ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణ జగదీష్లు మాట్లాడుతూ సంవత్సర కాలంగా డ్రైన్ పూడిక తీయలేకపోవడంతో నివాసులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నామని, అధికారిక దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేస్తే అసహించుకుంటున్నారని, కనీసం గౌరవించట్లేదని, మర్యాదను మంచి లేకుండా మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎఫ్సిఐ కాలనీలో మురుగునీరు నిల్వ ఉండటంతో ప్రాంతమంతా పందులు, పశువులు ఆ మురుగునీటిలో ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, దోమలు విపరీతంగా ఉండటం వల్ల అనేక రోగాలు వస్తున్నాయని, కనీసం దోమల మందు కానీ వాడటం లేదని, అడిగితే పంచాయతీలో డబ్బులు లేవంటూ పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతున్నారని అన్నారు. జగదీష్ అండి, ఎఫ్సిఐ కాలనీ అండి. ఇది ఇక్కడ నుంచి ఇది ఒక 8 మీటర్లు ఉంటుందండి, కనీసం ఒక 100 మీటర్లు కూడా ఉండదండి. దీని వాళ్ళు చూడండి, అలా చూడండి ఒకసారి. ఆ పందులు, కుక్కలు, చిన్నపిల్లలు, బీభత్సమైన దోమకోట్లు అండి. మొత్తం తెల్లగొన్న వాళ్ళు తెల్లలేసరి ఎర్రగైపోతున్నారండి. ఆ దోమలకి బాధ భరించలేక ఎన్నిసార్లు మొదలు పెట్టుకున్నా దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదండి. ఎవరు పట్టించుకోవట్లేదు? పంచాయతీ ఆఫీసులు పట్టించుకోవట్లేదు, ఎవరు ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు ఇక్కడికి వచ్చిన మనిషి లేడండి. కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేస్తే ఫండ్స్ లేవంటున్నారండి. అదండి, ఫండ్స్ లేవు, ఏం చేయము, మేమేం చేయము అని అంటున్నారు. దోమల మందు కానీ అసలు చూడండి ఇది ఎలా ఉందో చూడండి, ఎంత దరిద్రంగా ఉందో. ఈ వాసన భరించలేకపోతున్నామండి. వాకల్పూడి రాజీనగరం అయితే ఒకసారి వెళ్ళి అడిగితే ఏంటే మాట్లాడతాం. ఎవరన్నారు? పాండురంగారావు గారు. నేను మాట్లాడుతుంటే అది మేత్రితో మాట్లాడతాం. అది తాగేసి వచ్చాడు ఏంటి అలా మాట్లాడతాం. ఆ కాలం అంటే చూడండి అంతే. ఇప్పుడు సంవత్సరం అవుతుంది కాలం తీసి, ఇప్పుడు కాలమే చేయలేదు. ఎంత గత్తర, ఎంత వాసన ఉంటే దోమలో ఈగలో ఎంత భరాయించాలండి. ఒకసారి 2 సార్లు చెప్పాను, ఇంకా పట్టించుకునే పని లేదు. నీరు వెళ్ళిపోతుంది కదా అంతే.